క్రీస్తునందు ప్రియమైన వారలారా, పోయిన వారం మనము త్రిదూత వర్తమానాన్ని ధ్యానం చేస్తూ ఉపోద్ఘాతంగా మనము వాక్యం ధ్యానం చేశాము. ఆ తర్వాత మొదటి భాగంగా యోహాను సువార్త, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని పోయిన వారం మనం ధ్యానం చేశాం. ప్రభు చిత్తమైతే 7వ వచనాన్ని ఈరోజు మనము ధ్యానం చేయడానికి దేవుడు మన సహాయం చేయులాగా ప్రార్థించుకుని ఉన్నాము. ఈ ప్రకటన గ్రంథాన్ని యేసుక్రీస్తు గ్రంథము అని చెప్పవచ్చు. బైబిల్ గ్రంథం అంతా ఎవరిది పాస్టర్ గారు అనొచ్చు మీరు? బైబిల్ అంతా కూడా యేసు ప్రభు వారే మరి ప్రత్యక్షత కనబడుతుంది. అయితే ప్రత్యేకంగా ప్రకటన గ్రంథము యేసుక్రీస్తు గురించి కేవలము ఆయన కార్యాలు, ఆయన ప్రత్యక్షత కనబడుద్దని మనం చూడగలము. ఆ ప్రకటన 1వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నట్లయితే అక్కడే రాయబడి ఉంటుంది. ప్రకటన 1:1లో యేసుక్రీస్తు తన దాసులకు చూపించడానికి దేవుడు ఆయనకు అంటే యేసుక్రీస్తుకి అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటి? ప్రకటన, ప్రత్యక్షత, కనుపరచుట, ఇవన్నీ కూడా ఒకే అర్థం వస్తాయి. ప్రత్యక్షం అంటే అర్థం ఏంటి? కనబడటం. అంటే యేసుక్రీస్తు ఈ గ్రంథంలో కనబడతాడు. చూసారా? తన దాసులకు కనపరచులకు దేవుడు ఆయనకు ఎవరికి? యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమవడము, లేకపోతే కనపడటము, లేకపోతే చూపించడము అనే విషయాలు మనకు చూస్తాం. కనుక ఈ ప్రకటన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన సందేశాలు మనకున్నాయి. వీటిలో ఈ చివరి దినాలకు అంటే రాకడ దినాలకు సంబంధించినటువంటి విషయాలు మనము 14వ అధ్యాయంలో 3 దూతల వర్తమానం ద్వారా నేర్చుకోవచ్చు. ఇక్కడ 3 దూతలు ఇక్కడ వర్తమానం ఇచ్చారు. వచనాలు చెప్పగలరా? 6వ వచనము, 8వ వచనము మరియు 9వ వచనము. ఈ 3 వచనాల్లో మొదటి దూత, 2వ దూత, 3వ దూత అని రాయబడింది. ఇక్కడ ఈ దూతలంటే ఎవరని చెప్పుకున్నాము? వార్తాహరులు, అంటే వార్తను అందజేసేవాళ్ళు. ఎవరు వాళ్ళు? దూతలంటే వార్తాహరులు. ఇప్పుడు ఎవరిని దూతలు అనొచ్చు? పరలోకపు దూతలు ఉన్నారు, వాళ్ళు దేవదూతలు అనబడ్డారు. తర్వాత మనుషులను కూడా దూతలుగా చెప్పబడింది బైబిల్లో అని మనం చదువుకున్నాం క్లియర్గా. అయితే ఇక్కడ ఈ త్రిదూత వర్తమానము ఎవరు ఇస్తున్నారంటే, ఎవరు ఇవ్వాలంటే ఈనాడు ప్రతి విశ్వాసి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ త్రిదూత వర్తమానాన్ని. 3 దూత వర్తమానం అంటే ఈ దూతలు ఎవరు? మనుషులే. కాబట్టి ఇప్పుడు నిజముగా యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, నిజమైన క్రీస్తు సువార్తను ఎవరైతే కనుగొంటారో వారందరికీ ఈ బాధ్యత ఉంది. గమనించారా? మనకి తెలియకుండా ఇతరులకి ఏం చెప్తాం మనం? సో ఎవరైతే యేసుక్రీస్తుని అంటే, యేసుక్రీస్తు అంటే ఎవరు? వాక్యము. ఎవరైతే వాక్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకుంటారో, ఎవరైతే వాక్యాన్ని పరిపూర్ణంగా అంగీకరిస్తారో వారందరికీ ఈ బాధ్యత ఇవ్వబడిందని గమనించాలి. ఈ రోజున నీకు నాకు ఈ బాధ్యత దేవుడిస్తూ ఉన్నాడు. ఈ త్రిదూత వర్తమానం అంటే మనమే ప్రకటన చేయాలి. ఆ మాట బైబిల్ చూపిస్తాను నేను. మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చూసారా? ఎవరు చెప్తారండి ఈ మాట? యేసు ప్రభు వారు తన శిష్యులకి 12 మంది చెప్తున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి
ఈ సువార్తను ప్రకటించమన్నాడు. అదేవిధంగా ప్రకటన 14:6లో చదవండి. ప్రకటన 14:6. అతడు అంటే ఆ దూత భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురు. చూసారా, అక్కడే ప్రభు ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించమంటే, ఇక్కడ ప్రకటన 14:6లో ప్రతి జనమునకు, ప్రతి వంశానికి, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకు నిత్య సువార్త తీసుకొని వెళ్ళమని చెప్పాడు దూతకి. ఆ దూత ఎవరు? ఈ రోజున ప్రతి విశ్వాసికి బాధ్యత ఉంది. యేసుక్రీస్తు నిత్య సువార్తను తీసుకొని వెళ్ళాలి. నిత్య సువార్త అని పోయిన వారం చెప్పుకున్నాం. నిత్య సువార్త అంటే అది ఎప్పటికీ ఉండాలి. నిత్యుడు ఎవరు? యేసుక్రీస్తు వారు కనుక ఆయన గురించిన నిత్య సువార్త ఎప్పటికీ ఉంటుంది. ఎప్పుడు ప్రారంభమైందో చివరి వరకు ఆయన కాలానికి, యుగానికి ఒక రంగం మారేవాడు కాదు. పాట పాడతాం, మారని దేవుడవు నీవేనయ్యా అని పాట పాడతాం. పాట అయితే పాడతాం, కానీ దేవుడిని, వాక్యాన్ని మార్చేస్తున్నాం మనం. కాలానికి దేవుడు మారడు. ఆయన నిరంతరం ఒకే రీతిగా ఉండే దేవుడు కనుక ఆదిలో ఏదైతే క్రమాన్ని ఇచ్చాడో, ఆదిలో ఏవైతే మానవుడిని కోరాడో, నేటికి అదే కోరుతున్నాడు. రాబోయే దినాల్లో అదే కోరుతున్నాడు. పరలోకంలో కూడా అదే కోరతాడు దేవుడు. కనుక ఈ రోజున మనము 6వ వచనాన్ని మనం పోయిన వారం ధ్యానం చేశాము. ఈ రోజున 7వ వచనాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు చదువుతాం 7వ వచనము 14:7. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక భూమిని, ఆకాశమును, సముద్రమును, జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారం చేయుడని గొప్ప స్వరంతో చెప్పిన. చూసారా, ఇక్కడ మనము ఈ వచనాన్ని 4 భాగాలుగా విభజించవచ్చు. 4 భాగాలు. ఒకటేంటి? మీరు దేవునికి భయపడి. చూడండి, మీరు వచ్చి చూడండి. మీరు దేవునికి భయపడి. రెండవది, ఆయనను మహిమపరచుడి. మూడవది, ఆయన తీర్పు తీర్చుకొని వచ్చిన కనుక. నాలుగవది, అంటే సృష్టికర్త, భూమి, ఆకాశము, సర్వం కలుగు చేసిన వాడు సృష్టికర్త కదా, సృష్టికర్తనే ఆరాధించమని 4వ భాగంగా చెప్పుకోవచ్చు. మొదటి భాగంగా మీరు దేవునికి భయపడి అన్నారు. భయపడటం అంటే ఎలాగండి? దేవుని భయపడటం అంటే గడగడ వనకడమా? భయపడటం అంటే ఓ చోట ఉంది, మీరు దేవుని సన్నిధిలో వనకరాని ఉంది బైబిల్లో. కీర్తనల్లో 96వ కీర్తన ఉంటుంది ఆ మాట. మీరు దేవుని సన్నిధిలో వనకరాని ఉంటుంది. అంటే వనకడం అంటే ఎట్లా? చలికి ఉన్నట్టుగా వనకడమా? అంటే భయము కలిగి ఉండాలి. ఏ భయము? దేవుడంటే భయం అంటే ఆయన చంపుతాడు, పొడుస్తాడు, ఆయన కాల్చేస్తాడు, ఆ భయం కాదు. కొన్నిసార్లు మీరు అంటారు, మీ టీచర్స్ ఎవరన్నా అడిగితే, మీకు మీ ఇంట్లో ఏదైనా మీ ఇష్టానుసారంగా చేస్తారా అంటామో, మా అమ్మ మా నాన్న అంటే భయం నాకు అంటాం. అంటే ఏంటి, ఏమని? వాళ్ళు పొడుస్తారేనా? ఏంటి భయము? తప్పు చేస్తే ఒప్పుకోరు, అది భయం. భయం ఏంటంటే పొరపాటు చేస్తే ఒప్పుకోరు, అంతేగాని మా నాన్న నన్ను చంపేస్తాడు, మా అమ్మ నన్ను పొడి చేస్తుంది అని కాదు అక్కడ. ఇప్పుడు భయపడటం అంటే ఒక రకం చెప్పాలంటే విధేయత చూపించడం. మా అమ్మ మా నాన్నకి నేను లోబడాలి, మా అమ్మ మాట వినాలి, మా నాన్నగారి మాట నేను వినాలి. వినకపోతే మా నాన్న మా అమ్మ ఒప్పుకోరు. అది భయం అంటే. భయం అంటే కొంతమంది వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న భయం లేదు అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారు. కనుక ఇక్కడ దేవునికి భయపడటం అంటే ఆయనకు లోబడి జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనా, దేవుడు ఏం చెప్తున్నాడు మానవునికి? మీరు పాపము చేయవద్దు, చెడుకు దూరంగా ఉండండి. ప్రభు చెప్పేది అదే. ఇంకేమని చెప్తున్నాడు ఆయనకేం అవసరం లేదు. ఆయనకి మనం ఏదో తీసుకొచ్చి మెప్పించి ఆ లంచం ఇచ్చి ఆయన మెప్పించలేం మనం. ఆయనకేం కావాలి? మొట్టమొదట నువ్వు నేను పరిశుద్ధంగా జీవించగల, ఇది దేవునికి కావాల్సింది. కనుక ఇక్కడ చూడండి, సామెతల్లో సొలొమోను భక్తుడు రాస్తాడు,
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమంటే, ఆయన భయపడటం అంటే ఏంటో చూద్దాము. 16వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనాన్ని అమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వలన, చూసారా, మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. చూసారా, భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతాం? తొలగిపోతాం. అంటే ఇక్కడ మీరు దేవునికి భయపడి అర్థం ఏంటంటే, మీరు చెడుతనం నుంచి తొలగిపోండి. ఇది దేవుడిస్తున్న వర్తమానము. అంటే మొట్టమొదట దేవుని బిడ్డగా ఉన్న నీవు నేను మొట్టమొదటి చేయవలసిన పని ఏంటంటే, చెడుతనాన్ని నుంచి బయటికి రావాలి. చెడుతనాన్ని నీ జీవితంలో ఉంచుకొని, చెడు మార్గంలో నువ్వు జీవిస్తూ, చెడు తలంపులు నీలో ఉంచుకొని, చెడు జీవితాన్ని నువ్వు కలిగి ఉండి, నేను దేవుణ్ణి మహింపరుస్తున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, దేవుని వాక్యం బోధిస్తున్నానని అలాంటి సేవకులు చెప్పుకుంటే అది ఎంత మాత్రం కూడా సమంజసము కాదు. చెడుతనాన్ని విసర్జించాలి అని దేవుని యందు భయభక్తి కలిగి ఉండటమంటే, దేవునికి భయపడటం అంటే చెడుతనాన్ని విసర్జించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే సొలొమోను భక్తుడు ప్రసంగి 12:13 కూడా ఒక మాట అంటాడు. చూద్దాం భయభక్తులు అంటే ఏంటో, దేవునికి భయపడటం అంటే ఏంటో. 12వ అధ్యాయం 13వ వచనం. తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. చూసారా, మానవ కోటికి ఒక విధి ఉంది. ఆ విధి ఏంటి తెలుసా? దేవుడు అంటే భయము కలిగి ఉండాలి. ఆయన కట్టడలు, ఆయన యొక్క ఆజ్ఞలు నీవు అనుసరించాలని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నావంటే అర్థం ఏంటంటే, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. అవి ప్రక్కన పెట్టి నాకు దేవుడు అంటే భయము, నేను దేవుణ్ణి భయంతో సేవిస్తున్నాను, నేను దేవునికి లోపడ్డానంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు. గమనించండి, ఖచ్చితంగా దేవునికి భయపడటం అంటే ఆయన యొక్క ఆజ్ఞలు, కట్టడలు అనుసరించాలి. మానవ కోటికి ఇదే విధి అన్నాడు సొలొమోను గారు. విధి అంటే ఇంకా దాన్ని తప్పించుకోలేం మనం. విధి అంటే తప్పించుకోవాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అదే విధి అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనాలి, రెండవది చెడుతనాన్ని విసర్జించాలి. ఒకటేమో ఆజ్ఞలు గైకొనాలి, రెండవది చెడుతనాన్ని విసర్జించాలి. ఇవి రెండు చేయకుండా నువ్వు ఆజ్ఞలు గైకొన్నప్పుడు చెడుతనాన్ని ఆటోమేటిక్గా విసర్జిస్తావు. ఎందుకంటే ఆజ్ఞల్లో చెడు అనేది లేకుండా ఉంది. ఏముంది? నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు, నీ పొరుగువారి పైన అబద్ధ సాక్ష్యం పలకూడదు, ఇవన్నీ ఉన్నాయి. కనుక ఇవేమి నువ్వు చేయకుండా ఎప్పుడు ఉంటావంటే ఆయన యందు భయం కలిగి ఉన్నప్పుడని మనం గమనించాలి. ఇది మొదటి భాగం. ఏమి? మీరు దేవునికి భయపడి అంటే, భయపడటం అంటే అర్థం ఏంటి? చెడుతనాన్ని విసర్జించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. రెండవ భాగము, దేవుణ్ణి మహిమపరచుడి. ఆయన మహిమపరచడం అంటే, ఒకసారి మోషే గారు ప్రభువుని అడిగారు. పరలోకం ఆయన సీనాయి కొండ మీదకి వెళ్ళి పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క దేవుని ధర్మశాస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు మోషేకి. ఆడకు వెళ్ళాడు. 40 దినాలు మోషే దేవునితో సీనాయి పర్వతం మీద గడిపాడు. దేవుడు సీనాయి పర్వతం మీదకి కాలు మోపిన మొదటి చివరిసారి అదే. యేసు ప్రభువారు ఆయన దేవునిగా, మనుషు కుమారునిగా కాదు, దేవునిగా ఆయన మహిమతో సీనాయి కొండ మీదకి వచ్చి అడుగుపెట్టాడు. అప్పుడు ఆయన 10 ఆజ్ఞల గురించి చెప్పాడు. మోషే రాసుకున్నాడు. తర్వాత మోషే అడిగాడు, అయ్యా చాలా బాగుంది, నీతో నేను 40 దినాలు గడిపాను, అయితే నిన్ను ఒకసారి చూడాలయ్యా నేను అన్నాడు మోషే. చదువుదామా? నిర్గమకాండం 33వ అధ్యాయము. నిర్గమకాండము 33వ అధ్యాయము. ఆయన మహింపరచడం ఏంటో చూడబోతున్నాం ఇప్పుడు మనము. రెండవ మాట ఆయన మహింపరచడము అనగా, నిర్గమకాండము 33వ అధ్యాయము 18-19 వచ్చినాలమ్మా.
అతడు నీ మహిమను నాకు కనుపరచమనగా. చూసారా, అతడంటే మోషే దేవుని అడుగుతున్నాడు, దయచేసి నీ మహిమను నాకు చూపించు. కనుపరచమని చూపించడం అంటే నీ మహిమను నాకు చూపించయని దేవుడిని అడిగాడు మోషే. అందుకు దేవుడు సమాధానం చదవండి. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచి. చూసారా, దేవుణ్ణి నీ మహిమ చూపించమంటే జవాబుగా దేవుడు ఏమన్నాడు, నా మంచితనమే మహిమ. అర్థమైందా? నీ మహిమ నాకు చూపించాయంటే అంటే ఒకటడిగితే ఒకటి జవాబు చెప్పడానికి ఆయన నరుడు గారు, ఆయన దేవుడు. కాబట్టి ఆయన మోషే ఏమడిగాడో, నీ మహిమ నాకు చూపించమంటే, అయ్యా నా మంచితనం నీకు చూపిస్తా. మహిమ అంటే ఏంటి? దేవుని యొక్క మంచితనము మహిమ అంటే. ఇంకో మాట చెప్పనా, ఒక ధనవంతుడు వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి, సద్బోధకుడా మంచివాడు ఎవడు అని అడిగాడు. అందుకు ఆయన అన్నాడు, మంచివాడంటే దేవుడు ఒక్కడే మంచివాడంటే. మత్తయి సువార్త అని ఒక మాట, మత్తయి సువార్తలు అంటాడు అన్నమాట. మంచివాడంటే దేవుడు ఒక్కడే మంచివాడు అంటాడు యేసుప్రభు వారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం అనుకుంటాను. పంతొమ్మిదో అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలని యేసుప్రభువుని అడిగాడు. అందుకు ఆయన, మంచి కార్యంను గూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. ఎవరా ఒక్కడు? ఆయన యేసుప్రభు వారు, ఆయన దేవుడైన యెహోవా. మంచివాడు ఒక్కడే, దేవుడు మంచివాడు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇప్పుడు మళ్ళీ ద్వితోపదేశకాండంలోకి, నిర్గమకాండంలోకి 33 నిర్గమకాండము 19వ వచనం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపించమనగా, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట ఉంచుతానన్నాడు. అంటే దేవుని మంచితనమే మహిమ. ఈరోజు గమనించండి, మన జీవితంలో దేవుడు మనకేమైతే మంచి చూపించాడో అది మనము కృతజ్ఞత కలిగి ఆయనకు చూపించడాన్ని ఇది మహింపరచడం అంటారు. దేవుని మహింపరచడం అంటే ఒక రకంగా చెప్పాలంటే, నువ్వు పొగిడితే ఆయన మహింపరచబడ్డావు. చాలామంది ప్రార్థనలో మోకరించి జీవితంలో దేవునికి కృతజ్ఞత చెప్పకుండా ఇష్టానుసారంగా మరి కేవలం పెదవులతో మాత్రమే ఆయన కనపరుస్తూ, అయ్యా నువ్వు గొప్ప దేవుడువయ్యా, నువ్వు ప్రాణం పెట్టావయ్యా, రక్షణ ఇచ్చావయ్యా, నువ్వు మేలు చేసావయ్యా, నీ వంటి దేవుడు ఎవరున్నారయ్యా అని పొగిడితే ఆయన ఆ పొగడ్తలకి పడిపోడండి. గమనించండి, మన హృదయాంతరంగానే ఎరిగిన దేవుడు ఆయన. అంటే నీ జీవితంలో నా జీవితంలో దేవుని మహింపరచడం అనగా ఆయన యొక్క ఉన్నతమైన నామాన్ని మనం గుర్తెరగాలి. తర్వాత ఆయన మంచితనాన్ని గుర్తెరగాలి. దేవుడు మనకి ఏమైతే మంచి చేశాడో ఆయన చేసిన మంచికి మనం ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది చివరి దినాల్లో వచ్చిన వర్తమానం. వాస్తవంగా అంత్య దినాల్లో ప్రజలు ఎలా ఉంటారంటే కృతజ్ఞత లేని వారుగా ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత్య దినాలు అంటే ఈ దినాలే. చివరి దినాల్లో ప్రజలు కృతజ్ఞత లేని వారుగా జీవిస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. చదువుకుందామా? తిమోతి రాసిన 2వ పత్రిక, పౌలు గారు తిమోతి సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులను, ధనాపేక్షులను, బెంకములాడువారును, అహంకారులను, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, మూర్ఖులు, గర్వాంధులు,
ద్రోహులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. చివరికి 5వ వచనంలో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఉందరు. చూసారా, ఇక్కడ ఒక మాట ఏంటంటే 3వ వచనంలో ఉంటుంది. 2వ వచనంలో తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అని చదువుతున్నాం. అంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండరు. దేవుడు చేసిన మేలుకు, ఆయన చేసిన ఉపకారానికి నేడు సజీవంగా ఉన్నామంటే మనము ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎలా అది? ఆయన మాట వెంటనే కృతజ్ఞత కలిగి ఉంటామంటే. ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తూ నేను నీకు కృతజ్ఞునై ఉన్నానని అంటే మనం అబద్ధం ఆడుతున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని మహింపరచడం అంటే ఆయనకు మనము ఆయన చేసిన మేలుకు ఆయన మహింపరుస్తూ, ఆయన స్తుతులు చెల్లిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. అది రెండవది. మొదటిది దేవునికి భయపడాలి, రెండవది ఆయన మహింపరచాలి, మూడవది ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను. గమనించారా? ఇక్కడ తీర్పు తీర్చు గడియ వచ్చెను అని రాయబడింది. ఇది వచ్చెను అంటే ఏంటంటమ్మా? మన భాష అయితే వచ్చింది అని, వచ్చెను అంటే వచ్చింది అని అర్థం. మన భాషలో వచ్చెను అంటే ఏంటన్స్? అది పాస్టే కదా. వస్తుంది అంటేనేమో ప్రజెంటు, లేక వచ్చును అంటే ముందు చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు వచ్చినది పాస్ట్ చెప్పుకోవాలి. తీర్పు తీర్చుగడియ వచ్చెను అని. గమనించండి, ఇక్కడ యేసుప్రభు వారు మానవుల కొరకు ప్రతి వారి క్రియల్ని ఆయన తీర్పు తీరుస్తున్నాడు. చివరిలో ఒక మాట అంటాడు, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10 నుంచి 12 దాకా. 22వ అధ్యాయము ప్రకటన 22, 10 నుంచి 12 దాకా. మరియు అతడు అంటే దూత నాతో ఈలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయబడదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే ఆల్రెడీ నేను సిద్ధపరిచాను. ఈ రోజున యేసుప్రభు వారు ప్రతి వాని క్రియల చొప్పున వాని జీతము సిద్ధపరుస్తూ ఉన్నాడు. అది ఎప్పుడు ఆయన సిద్ధపరచడం ప్రారంభించాడు, ఎప్పుడు ఎలా సిద్ధపరుస్తున్నాడు, ఎక్కడ జరుగుతుంది, మరలా ఎప్పుడు అది ముగించబడుతుంది అనేది వచ్చే రాబోయే దినాల్లో నేను చెప్తాను ఈ విషయాలు మీకు. ఇక్కడ ప్రతి వానికి తీర్పు తీర్చగడి వచ్చినంటే ఆల్రెడీ, అంటే మీరు గమనించండి, ఆల్రెడీ తీర్పు ఎప్పుడు వస్తుందంటే, ఒక కోర్టుకు ఒక కేసు పోయిందనుకోండి, అక్కడ లాయర్ గారు ఆ యొక్క కేసుని అప్పీల్ చేస్తాడు. అక్కడ ఎన్నో వాయిదాలు జరుగుతాయి, వాయిదాలు. కొంతమంది కేసులు కోర్టులో కేసేస్తే వాయిదాలకు వెళ్తున్నామంటారు. ఎందుకు వాయిదాలు? తీర్పు జరుగుతూ ఉంటుంది, విచారణ జరుగుతుంటుంది. విచారణ వాయిదాలు లేదు, జరుగుతుంది విచారణ. తీర్పు ఎప్పుడంటే అది హీరింగ్కి వచ్చింది అంటారు. అంటే చివరికి వస్తే లాస్ట్ రోజున జడ్జి గారు తీర్పిస్తారు, ఇదిగో ఇతను తప్పు చేశాడు, ఇతని శిక్ష ఇదే అంటాడు. అంతకుముందు ఏం జరుగుద్ది? విచారణ జరిగిద్ది. అనేక సార్లు కోర్టుకు వెళ్ళటము, విచారణ జరుగుతూ ఉంటుంది. విచారణ అనంతరము చివరిలో అది తీర్పు జరుగుద్ది అనమాట. అదేవిధంగా తీర్పు తీర్చుకొని వచ్చినంటే ఆల్రెడీ విచారణ జరిగిపోయింది, విచారణ జరుగుతుంది, తీర్పు తీర్చు గడియ రాబోతుంది. కనుక ఇక్కడ ఏమన్నాడు? ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చిన కనుక మీరు చదవమాట. ప్రకటన 14:7 ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చాను అంటే ఆల్రెడీ చూసారా, నీ జీవితంలో నీ యొక్క మంచి కానీ చెడు కానీ నువ్వు చేసే ప్రతి కార్యానికి తీర్పు తీర్చబడతా ఉంది. ఆ తీర్పు నీ గురించి తీర్చబడక ముందే
నీవు మేల్కోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక మాట చెప్పనా, ఎప్పుడు తీర్పు తెచ్చబడుతుందంటే ఒక మనిషి మరణించిన తర్వాత ఆ వ్యక్తి గురించి తీర్పు వస్తుంది పరలోకంలో. నువ్వు బ్రతికున్నంత కాలము దేవుడు నీకు అవకాశం ఇస్తాడు, బ్రతికున్నంతకాలం అవకాశం ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు మరణిస్తావో, మరణిస్తే ఏమవుతుంది, ఆ మనిషి యొక్క ఉనికి లేకుండా పోతుంది కదా. అంటే మరణిస్తే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? మరణించిన వాడు నిర్ణయం తీసుకుంటాడా? అంటే బ్రతికి ఉండగానే నిర్ణయము. నువ్వు మేలు కోరుకుంటావో లేక కీడు కోరుకుంటావో, జీవాన్ని కోరుకుంటావో మరణాన్ని కోరుకుంటావో, నీకు ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఎప్పుడు ఉంటుంది? జీవం ఉన్నప్పుడు. ఒక మనిషి ఎప్పుడైతే మరణిస్తాడో ఆ మనిషి యొక్క చాప్టర్ క్లోజ్ అప్పుడుతో, ఇంకప్పుడు తీర్పు తెచ్చబడుతుంది. అతని యొక్క జీవితంలో ఇతడు దుర్మార్గం ప్రవర్తించాడు అక్కడ రాయబడుతుంది. కనుక నీ జీవితంలో నీకు జీవం ఉండగానే, మీరు గమనించండి, జీవం అంటే ఎప్పటిదాకా ఉంటుంది జీవము? అమ్మా, అగ్రిమెంట్ ఏమైనా ఉందా ఇంతకాలం అని? ఎప్పుడు జీవం ఉంటుంది ఏమో. వాక్యం చెప్తున్నానా, నేను ఇక్కడనే చనిపోవచ్చు. ఉన్నారు చాలామంది సేవకులు అలా వాక్యం చెప్తూ కుప్ప కూలిపోయిన సేవకులు ఉన్నారు. వాక్యం చెప్తూ మరి పెళ్లి చేస్తూ కుప్ప కూలిపోయిన సేవకులు ఉన్నారు. ఒక ఆమె టీవీ యాంకరు క్రేన్ మీదకి పైకి వెళ్ళి ఆమె యాంకరింగ్ చేస్తూ ఉంది. ఆ యాంకరింగ్ చేస్తూ ఏదో చెప్తా ఉంది, అక్కడే కూలిపోయింది. అలాగే మైక్ కింద పడిపోయింది, అక్కడ తప్ప కింద పడిపోయింది, ఆమె చచ్చిపోయింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు అక్కడ కూర్చొని ఆ సాఫ్ట్వేరు తోటి కొలీగ్స్తో మాట్లాడుతూనే కూర్చోలాగా కూలిపోయి మరణించారు. ఏంటి? హార్ట్ స్ట్రోక్ వచ్చి. గమనించండి, మరణం అనేది ఎవరికి ఎప్పుడు కూడా చెప్పి రాదు, ఎవరు దాన్ని గమనించలేరు. ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనుక ఈ రోజున ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఇంకా నాకు టైం ఉందిలే, నాకు చాలా టైం ఉంది, నా వయసు 20 ఏళ్ళే కదా, నా వయసు 15 సంవత్సరాలే కదా, ఇంకా నాకు వయసు ఉంది, చాలా వయసు ఉంది, మారదాంలే అంటే ఏమో ఈరోజే ఈ క్షణంలో నీ జీవితం అంతమైపోవచ్చేమో. ఇప్పుడు ఈ వాక్యం చెప్తారు, ఇక్కడే నా ప్రాణం పోవచ్చేమో. నీ నిర్ణయం అంటే నిర్ణయానికి సమయం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే తీర్పు తీర్చగడి వచ్చిందంటే నీ తీర్పు ఒకవేళ ఈరోజే అంతం కాబోతుందేమో, నా గురించి తీర్పు ఈరోజే అంతం కాబోతుందేమో పరలోకంలో, నేను ఈరోజే మారవలసిన అవసరం ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక తీర్పు తీర్చగడి వచ్చింది కనుక 4వది ఏంటంటే, 3ది ఏంటి? తీర్పు తీర్చగడి వచ్చాను అంటే ఎప్పుడు వచ్చింది అది? ఆల్రెడీ ఈరోజు నీకు చివరి రోజు కావచ్చేమో, ఈరోజు నాకు చివరి రోజు కావచ్చేమో, ఈ క్షణమే నా క్షణమేమో, మరుక్షణం నాది కాదేమో. కనుక నీకంటూ సమయం ఉండగానే నువ్వు వెంటనే ఒక తీర్మానానికి రావాలని చెప్పని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. 4వదిగా 7వ వచనం 4వ భాగం ఏంటంటే, సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. భూమిని, ఆకాశాన్ని, సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్తని మనము ఆరాధించాలని వాక్యం సెలవిస్తుంది. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, పోయిన వారం మనము ఒక మాట ధ్యానం చేశాము. ఇక్కడ ఏమని రాయబడింది? ఆయన తీర్పు తీర్చుకొని వచ్చిన కనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారం చేయమని చెప్పాడంటే ఆయన్నే పూజించమని చెప్పబడింది. ఇక్కడ ఇదే మాట మనము మరొకసారి చూసాం పోయిన వారం. అక్కడ ఇదే వాక్యము మరొకసారి చూసాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 11వ వచనం చదవండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధ. చూసారా? ఇక్కడ గమనించండి, అక్కడ దేవుడు 6 దినాల్లో సృష్టి మొత్తం కలుగు చేసినట్లుగా రాయబడింది. ఆయన్ని అక్కడ 6వ దినమున ఆయన సంపూర్తి చేశాడు, 7వ దినమున విశ్రమించాడు. చివరికి వస్తే విశ్రాంతి దినాన్ని నీవు పరిశుద్ధంగా ఆచరించమని 8వ వచనంలో చెప్పడం మనం చూస్తాం. 28వ వచనంలో. అదేవిధంగా ఇక్కడేమన్నాడు? మీరు ఆయనకు
మీ దేవునికి భయపడి ఆయన మహింపరచుడి, ఆయన తీర్పు తీర్చుకొని వచ్చిన కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికి నమస్కారం అంటే ఆయన్నే పూజించండి, ఆయన్ని ఆరాధించండి, సృష్టికర్తని ఆరాధించమని వాక్యం సెలవిస్తూ ఉంది. చివరి దినాల్లో నీవు నేను చేయవలసిన పని ఏంటంటే సృష్టికర్తను ఆరాధించాలి. గమనించారా? ఆరాధన అంటే పోయినసారి నేను చెప్పాను. ఏంటి ఆరాధన అంటే? తను తాను తగ్గించుకోవడం. నువ్వెంతగా తగ్గించుకుంటావో దేవుని దగ్గర అంతగా తగ్గించుకోవాలంటే అర్థం ఏంటి? నువ్వు గొప్పయ్యా అని చెప్పాలి, అంటే ఆయన గొప్ప చేయాలి, అంటే ఆయన పొగడాలి. స్తుతి మహిమ అంటే, స్తుతి అంటే అర్థం ఏంటి? పొగట్టము. ఆయన గొప్పవాడు, నువ్వు గొప్ప కార్యాలు చేసేవాడిని ఆయన పొగడాలి. రెండవది ఆయన మహింపరచడం అంటే ఆయన యొక్క కార్యాలు మనము మరి కృతజ్ఞత చూపించాలి కార్యాలకి. చివరిగా ఆయనకు నమస్కారం చేయడం అంటే ఆయనకు లోబడాలి, వాక్యానికి లోబడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ రోజున సృష్టికర్తను ఆరాధించాలి. చివరి రోజుల్లో వచ్చేటువంటి వర్తమానం ఏంటంటే సృష్టికర్తను ఆరాధించమని అర్థం. గమనించారా? సృష్టికర్తను ఎప్పుడు ఆరాధన చేయాలి? సృష్టికర్తను ఎప్పుడు ఆరాధన చేయాలి? క్లియర్గా బైబిల్లో ఉంది. 6 దినాలు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుంచి. జ్ఞాపకం ఉంచుకోను. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతా చేయవలను. 7వ దినమున 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ దాసుడైనా, నీ దాసి అయినా, నీ పశువైనా, నీలో ఉన్న పరదేశి అయినా ఏ పని చేయకూడదు. ఏ రోజమ్మా? 7వ రోజున. దేవుడు నిన్న నేడు ఉన్నాడా? ఏకరీతిగా నిన్నేం చెప్పాడు ఆయన? 7వ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఈ రోజున అదేనా కదా? ఇంకా డౌట్ అవుతుంది మీకు ఏమన్నా? ఆ రోజు అది చెప్పాడు, ఈరోజు కూడా అదే చెప్తున్నాడు, రాబోయే దినాల్లో కూడా అదే చెప్తాడు, పరలోకంలో కూడా అదే చెప్తాడు దేవుడు. గమనించండి నా ప్రియ దేవునులారా, మన జీవితాల్లో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను ఇదే బోధిస్తూ ఉన్నాను. చాలామందికి వాక్యం మాకు వద్దంటున్నారు. నిజంగా ఈ యొక్క సబ్బాతు రోజున ఉన్న సత్యాలు చెప్తా ఉంటే చాలామంది అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. ఏం చేయాలి దానికి? నేను వాక్యం అంగీకరించకపోతే ఎవరు అంగీకరించలేదు? వాక్యాన్ని అంగీకరించట్లేదంటే ఎవరు అంగీకరించట్లేదు? దేవుణ్ణి అంగీకరించినప్పుడు ఇంకా దేవుణ్ణి ఆరాధించేది ఎక్కడ? ఆయన మహింపరిచేది ఎక్కడ? ఆయన స్తోత్రం చెప్పేది ఎక్కడ? ఆయన బిడ్డలుగా పేరు ఎక్కడ? మనం చెప్పండి. దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు, దేవుడు అయ్యున్న వాక్యాన్ని మనం చదువుతున్నాము, వాక్యానుసారంగా జీవించమని లేఖనం సెలవిస్తుంది. ఇంకో మాట ఏముంది? నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలకూడదని బైబిల్ సెలవిస్తూ ఉంది. నేనేమైతే వాక్యం చెప్పానో అదే నువ్వు గ్రహించాలంటే ఈనాడు వాక్యానికి చెవిచ్చేవారు లేకుండా పోయారు. అందుకే ఏమన్నాడు? సృష్టికర్తని నీవు ఆరాధించమని ముగ్గురితో వర్తమానంలో చెప్తున్నాడు, మనం చూస్తున్నాం. అక్కడ ఏమన్నాడు దేవుడు? నీవు ఇంకో మాట చెప్పనా? ఈ యొక్క స్థితి ఎప్పటి నుంచి దేవుడు చెప్తున్నాడంటే గమనించండి. ఆదికాండం 2వ అధ్యాయము 1-3 వచ్చిన చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం ముగిస్తున్నా. ఆదికాండం 2వ అధ్యాయము 1-3 వచ్చినారు. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని అంతటిలో నుండి 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. చూసారా? దేవుడు ఒక వ్యక్తిని కానీ ఒక దినాన్ని కానీ పరిశుద్ధపరచాలంటే దేవుడే దానికి సాధ్యుడు.
సమర్థుడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. నరుడు ఎవడు పరిశుద్ధుడు కాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయనే ఒక దినాన్ని కానీ, ఒక రోజును కానీ, ఒక వస్తువును కానీ ఆయనే పరిశుద్ధపరచగలడు. కనుక దేవుడు ఏడవ దినాన్ని పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే విషయాన్ని ఇక్కడ మోషేతో చెప్పాడు, 10 ఆజ్ఞల్లో పొందుపరిచాడు. ఏమని? నీవు 6 దినాలు పని చేయాలి, 7వ దినమున విశ్రమించాలి, అది నీ దేవుడిని యెహోవాకు విశ్రాంతి దినమని మోషే గారితో చెప్పాడు. అదేవిధంగా వారు కొనసాగుతూ వచ్చేటప్పుడు మనం చూస్తున్నాము. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలోకి వద్దాం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్య సూచనగా ఉండును. చూసారా? దేవుడు మన దేవుడని రుజుపరచడానికి దేవునికి మనకు మధ్య ఏం పెట్టినామో సూచనగా, విశ్రాంతి సూచనగా పెట్టాడు దేవుడు. ఈ రోజున నువ్వు దేవుడైన యెహోవా నా దేవుడు అనాలంటే, నేను దేవుని బిడ్డని, ఆయన కుమారుని కుమార్తెను అనాలంటే మధ్యలో సూచనగా దేవుడు నీకు విశ్రాంతి పెట్టాడు. దాన్ని మనము మరి త్రోసిపుచ్చే వారంగా ఉన్నామని వాక్యము తెలియజేస్తోంది. ఇంకో మాట చెప్పనా? 19వ అధ్యాయము 19వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. యెహెజ్కేలు మరియు 19వ అధ్యాయము 20 అధ్యాయము 10 నుంచి 12 దాకా. వారిని ఐగుప్తులో నుండి రప్పించి అరణ్యంలోనికి తోడుకుని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని, ఎవడైనను వాటిని అనుసరించిన యెడల వేటిని బట్టి ఆయన కట్టడలు, ఆయన విధులు ఎవరైతే అనుసరిస్తాడో వాటిని బట్టే బ్రతుకుతాడు. అవి పక్కన పెట్టి నువ్వేమి చేసినా బ్రతకడం అనేది లేదు. బ్రతకడం అర్థం ఏంటి? ఈ బ్రతకడమా? ఇది కాదు నిత్య జీవం బ్రతకడం అంటే. ఇది ఒకరోజు చనిపోయే జీవితం, ఇది నిత్య జీవం అంటే అది అక్కడ తర్వాతమ్మా. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతిములను వారికి సూచనగా నియమించి. చూసారా? దేవుడు మనల్ని పవిత్రపరిచేవాడని, మనం ఆయన బిడ్డలమని, మనకి ఆయనకి మధ్య విశ్రాంతి దినాన్ని దేవుడు సూచనగా ఉంచాడండి. ఈ రోజున ఈ పక్కన పెట్టేసాం మనము. నువ్వు దేవుని బిడ్డ అవ్వాలంటే, నీ దేవుడుగా ఆయన ఉండాలంటే, ఆయనకి మనకి మధ్య ఆయన విశ్రాంతి దినాన్ని పెడితే సూచనగా మనం వాటిని వద్దంటున్నాం. ఆలోచన చేయండి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున సత్యవాక్యం ఏనాడు కూడా వాక్యం మారదు, దేవుడు మారడు. మారేది నువ్వు నేను, మనలో మార్పు ఉండకూడదు. కనుక ప్రభు ఏమంటున్నాడు? నేను ఎలాగున్నానో నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధులు ఉండమని చెప్పని దేవుడు సెలవిస్తున్నాడు. దాన్ని మనము అంగీకరించలేని వారంగా ఉన్నాం. సరే, ఇక్కడ ఆదిలో దేవుడు సృష్టిలో దాన్ని ప్రత్యేకపరిచాడు. తర్వాత మోషే ద్వారా దేవుడు దాన్ని ఆజ్ఞ రూపంలో మనకు రాసిచ్చాడు. తర్వాత యెహెజ్కేలు ద్వారా దేవుడు చెప్తున్నాడు, నీకు నాకు మధ్య సూచనగా విశ్రాంతి పెట్టాను, నేను దేవుడినని నా బిడ్డలో తెలియాలంటే విశ్రాంతి సూచనగా పెట్టానని చెప్పన్నాడు. మరలా పరలోకంలో కూడా విశ్రాంతి దినం ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. చదువుకుందామా? యెషయా గ్రంథము 66వ అధ్యాయము 66వ అధ్యాయం యెషయా గ్రంథము 22-23 వచనాలు. నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక
నా సన్నిధి నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినములను ప్రతి విశ్రాంతి దినములను నా సన్నిధి మృకుడికై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా. ఎక్కడిది? పరలోకంలో. కొత్త ఆకాశం కొత్త భూమి. ఇక్కడ పరలోకంలో దేవుని సన్నిధిలో మరి లయం కాక అది ఎన్నటికి ఉంటుంది. అక్కడ ప్రతి అమావాస్య దినమున ప్రతి అమావాస్య దినమున దేనికి గుర్తు? అమావాస్య నెలకి ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి. నెలకు గుర్తు అమావాస్య అంటే. విశ్రాంతి దినము వారానికి గుర్తు. కనుక దేవుడు వారాన్ని నెలను సూచిస్తూ మీరు అక్కడ నా సన్నిధి నొక్కడానికి వస్తారని చెప్పని వాక్యం సెలవిస్తున్నాడు. గమనించండి, విశ్రాంతి దినము పరిశుద్ధమైంది, విశ్రాంతి దినము ఆచరించదగింది, విశ్రాంతి దినము దేవునికి మనకు మధ్య అది సూచనగా ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించాడని వాక్యం సెలవిస్తోంది. లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం. తరువాత అంటే ఏ తరువాత? యేసు ప్రభువారు బాప్తిసం పొందిన తర్వాత 40 దినాలు ప్రార్థన చేసిన తర్వాత, ఆ తర్వాత యేసు తరువాత తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. వాడుకంటే అర్థం ఏంటమ్మా? వాడుకంటే అలవాటే కదా. యేసు ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు అది? విశ్రాంతి దినాన్ని ఆచరించే అలవాటు. ఆయనే విశ్రాంతి దినాన్ని ఆచరించే అలవాటు ఆయనకుంటే మనకు ఉండాలన్నా వద్దా? గమనించండి, విశ్రాంతి దినం అనేది దేవునికి వాడుకని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే పౌలు గారు అంటారు, అది కూడా పౌలు గారు కూడా ఆచరించడం మనం చూస్తున్నాము. చదువుకుందాం మనము అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 2వ వచనం. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజ పోరేతకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లోని లేచిన ఆవశ్యకమని అనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు ఉన్నాడనియు లేఖనంలో నుంచి దుష్టాంతరములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. చూసారా, 3 విశ్రాంతి అంటే ఈరోజు విశ్రాంతి దినము, ఈరోజు తర్కించాడు. మరలా 6 దినాలు 12 దినాలు పని చేసుకున్నారు. మళ్ళా 2వ విశ్రాంతి దినం వాళ్ళతో చర్చించాడు. మళ్ళా 6 దినాలు 12 దినాలు పని చేసుకున్నారు. మళ్ళా 3వ విశ్రాంతి దినం వారితో పరిచరించాడు, చర్చించాడు. గమనించండి నా ప్రియదేవులారా, యేసు ప్రభువారు ఆయన విశ్రాంతిని ఆచరించాడు. పౌలు గారు విశ్రాంతిని ఆచరించారు. ఆనాడు మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆచరించడం మనం చూస్తున్నాము. 18వ అధ్యాయం 4వ వచనం. అపొస్తలుల కార్యం 18:4. అతడు ప్రతి విశ్రాంతిమున సమాజ బంధం తర్కించు యూదులను గ్రీసు దేశస్తులను. చూసారా, ప్రతి విశ్రాంతి దినమున ఎవరు? పౌలు గారు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించు. చూసారా, సమాజ మందిరానికి అంటే ప్రార్థనా మందిరానికి వెళ్ళేవాడు ఆయన. ఎప్పుడు? ప్రతి అంటే ఆయన వెళ్ళటం అంటే అర్థం ఏంటి? అక్కడ ప్రార్థన జరుగుతుంది కాబట్టి. గమనించండి, బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనా, యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు సిలువలో ధర్మశాస్త్రం కొట్టేశాడని చెప్పని ఆజ్ఞలు కొట్టేశాడు, విశ్రాంతం లేదంటున్నారు కొంతమంది. పౌలు గారు క్రీస్తు ముందు వాడా, క్రీస్తు తర్వాత వాడా? యేసు ప్రభు వారు బ్రతికి ఉండగా పౌలు గారు మరి ప్రభువుని అంగీకరించాడా? యేసు ప్రభు చనిపోయిన తర్వాత, సిలువ వేయబడిన తర్వాత అంగీకరించాడా? యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత, ఆయన పరమునికి ఎత్తబడిన తర్వాత క్రైస్తవులు హింసించడానికి పౌలు దమస్కు మార్గంలో వెళ్తూ ఉంటే దేవుడు ఆ వెలుగు ద్వారా కనబడి ఆయన కనుదృష్టిపోతుంది. తర్వాత ప్రభువుని అంగీకరించాడు. ఫిలిప్పు ఆయనకి మరి ప్రార్థన చేస్తే కళ్ళు వస్తాయి, బాప్తిస్మం ఇస్తే అప్పుడు సువార్తకు వెళ్తాడు పౌలు గారు.
అంటే పౌలు గారు క్రీస్తు మరణించిన తర్వాత అంగీకరించాడా, ముందా? క్రీస్తు మరణించిన తర్వాత అంగీకరించాడు. ఇప్పుడు పౌలు గారు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తడం మనం బైబిల్లో చూస్తున్నాం. అర్థం అర్థం ఏంటి? సిలువలో కొట్టివేయబడిందా? లేదండి. కనీసం బైబిల్ అవగాహన లేని వారు, కనీసం వాక్యాన్ని క్షుణ్ణంగా చదవని వారు ఏవో తప్పుడు బోధలు బోధిస్తూ ఉంటే ఈనాడు సమాజం అంతా తప్పుడు మార్గంలో జీవిస్తున్నారు. అందుకే ఈ త్రిదూత వర్తమానం చివరి దినాల్లో నీవు ప్రభువుని అంగీకరించాలి, సత్యవాక్యాన్ని అంగీకరించాలి, పరిపూర్ణమైన సత్యాన్ని తెలుసుకోవాలి, అది నువ్వు లోకానికి బోధించాలని వాక్యము సెలవిస్తోంది. అలాంటి ఉన్నతమైన స్థితి మనమందరం కూడా కలిగి ఉండి క్రీస్తు రాయబారులంగా, ఆయన దూతలంగా, ఆయన స్వార్థ పఠించే వారంగా మనమందరం ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అట్టి కృపా దీవెన ఆశీర్వాదము దేవుడు మనందరికీ సదా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన అదిగో తండ్రి, సబ్బాతు ఆరాధనలనైనా మీ నామాన్ని ఈ విధంగా మేము స్తుతించాము, గణపరిచాము. మొదటి దూత వర్తమానంగా తండ్రి అయ్యా, పోయిన వారం 6వ వచనాన్ని ధ్యానం చేశాం. ఈ రోజున 7వ వచనాన్ని ప్రభా మేము ధ్యానం చేస్తుండగా మిమ్మల్ని తండ్రి మీకు భయపడాలి, మేము ప్రభా మహింపరచాలి తండ్రి, మీ యొక్క నామాన్ని మేము గణపరిచే వారంగా ఉండాలి అయ్యా. మీ యొక్క సత్యవాక్యాన్ని మేము నా తండ్రి విని అంగీకరించి అనేకులు ప్రభా సృష్టికర్త మీరని బోధించవలసిన వారమై ఉన్నామని నేర్చుకున్నాం తండ్రి. మీ స్తోత్రాలు. మా జీవితాల్లో నేర్చుకున్న ఈ సత్యాన్ని ఎన్నడూ వీడక తండ్రి పరమును చేరేంత వరకు మా జీవితంలో ప్రభా పరిపూర్ణమైన సత్యాన్ని అంగీకరించి అలాగ జీవించే భాగ్యము మాకందరికి దయచేయమని, ఇంకా ముందున్న దినాల్లో ఎన్నో లోతైన మర్మాలు మేము నేర్చుకునే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.